అందరికీ నమస్తే అండి. నేను ముందే చెప్పాను, లక్ష్మీ పార్వతి ఒక 2-3 రోజులు ఖాళీ ఉండదండి. ఇంక ఏక డిబేట్ల మీద డిబేట్లు, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు. చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, లోకేష్ గారు అలా చేశారు, జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది. రాత్రి సాక్షిలో ఒక డిబేట్. ఆ డిబేట్లో ఏడుపు కూడా తక్కువండి లక్ష్మీ పార్వతికి. ఎందుకు అంటే మహానాడు సభలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ బాబాయ్ని వేసేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని అన్నాడు ఆయన. దానికి లక్ష్మీ పార్వతికి పర్సం పుడుచుకొచ్చింది. సీరియస్గా ఇప్పుడు అర్జెంటుగా నారా లోకేష్ గారి పైన క్రిమినల్ కేసు పెట్టేయాలి. దేనికి అంటే ఈయన చూసాడా మర్డర్ చేసినట్టు, ఎవరో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ని వేసేసినట్టు నారా లోకేష్ గారు చూసాడా? చూడకుండా అలా ఎలా మాట్లాడతారండి? ఆధారాలు లేకుండా ఏ విధంగా మాట్లాడతారండి? ఇది తప్పు కదా అని మాట్లాడుతున్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రిక, అలాగే టీవీలో కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అనేసేసినప్పుడు ఏమైపోయింది లక్ష్మీ పార్వతి? విని పెద్ద మాట్లాడతాం. ఒకసారి నువ్వు విన్నాను, ఒకసారి ఏమన్నా మాట్లాడుతుందా? తల్లిని చెల్లిని తరిమి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మైక్ దొరికినా ఇదే మాట్లాడతారు. అలా మాట్లాడే అర్హత వీళ్ళిద్దరికీ ఉందా అన్నది ఈడో పకోడి గడి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అమలాకల బూతులు తిడితే లేదు, కానీ తల్లిని చెల్లిని తరివేశారు అది నేను చెప్పేది ఏముంది? డైరెక్ట్గా చెల్లే చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏముందండి? స్వతహాగా జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలానే చెప్తుంది, స్వయంగా ఆవిడే చెప్తుంది, మా అన్న నన్ను తరిమేసాడు, నన్ను మోసం చేసాడు, నన్ను రాజకీయంగా వాడుకున్నాడు, మా అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని నేనే ముందు నడిపించాను, 2019లో గెలవడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేశాను, పాదయాత్ర చేశాను, ప్రజల్లో తిరిగాను, ప్రచారాలకు వెళ్ళాను, ఈయన్ని చేసి నాకు ఏమీ చేయలేదు, నేను బయటికి గెంటేశాడని షర్మిల చెప్తుంది. ఇంకా అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పేదే ఉంది. సరే ఒక పని చేద్దాం, తల్లిని చెల్లిని గంటేసి అనకూడదంటే కనుక షర్మిలాని విజయాన్ని తీసుకొచ్చి మా కొడుకు కానీ మా అన్న కానీ మమ్మల్ని ఎక్కడికి గంటే లేదు, మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నది వాళ్ళతో చెప్పించండి. ఒక పక్క వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పేది కాదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు లేదంటే నారా లోకేష్ గారు చెప్పేది కాదు. దానికి ఏడుపు, వీళ్ళకి అసలు మాట్లాడే రైట్స్ ఉన్నాయా? మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ గానో చెప్పాలి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు గానో చెప్పాలి. మీ పార్టీ ఒకటండి, అన్నిటిని మించి ఇంకొక మాట కూడా అన్నాడు కదా, బాబాయ్ హంతకుడు. నిజంగా అతని మీద లేదు, బాబాయ్ హంతకుడు. అతని మీద వెంటనే క్రిమినల్ కేసు పెట్టాలండి, లోకేష్ మీద ఇమీడియట్ గా పెట్టాలి అసలు. ఎందుకంటే బాబాయ్ హంతకుడు అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అది తప్పు కదండి. ఈయన చూసాడా హత్య చేయటం అనేది? మరే ఇప్పుడు నువ్వే చెప్పు రావాలా? చంద్రబాబు నాయుడు గారి చేతిలో అంత పెద్ద కత్తెట్టి సాక్షిలోని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసేసి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క సాక్షిలో యాంకర్లో, ఒక పక్క వైసీపీ నాయకులు, వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపేశారు, డైరెక్ట్గా ఆయన్ని చంపేశాడు. ఇంకా ఎవరు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి చూసాడా? సాక్షిలో రాయని చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి రాశాడా? లేదా భారతిరెడ్డి గారు చూసారా? ఏ లక్ష్మీ పార్వతి, ఇవాళ సిబిఐ విచారణలో ఎవరి పేరు తేలింది? ఎవరు అరెస్ట్ అయ్యారు? అవినాష్ రెడ్డి తండ్రి. ముఖ్యంగా ఎవరి పేరు వచ్చింది? అవినాష్ రెడ్డి పేరు. ఇవాళ అవినాష్ రెడ్డి ఆ కేసులో బెయిల్ మీద ఉన్నట్టు తెలుసా నీకు? అవినాష్ రెడ్డి తండ్రి ఇంకా జైల్లోనే ఉన్నాడు అనుకుంటా. అరే నిందితులంతా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే. మరి జగన్మోహన్ రెడ్డి హస్తం లేదు అంటే ఎవడన్నా నమ్ముతాడా? పెచ్చోడా ఏమన్నా? క్రిమినల్ కేసులు అంట నారా లోకేష్ గారి పైన పెట్టేయాలంట. అవి మీకున్న మీ తెలివితేటలు అనుకుంటారు, అతి మేధావితనం అనుకుంటారు, మాకు తెలియదు. కానీ మనం చేసినప్పుడు ఏమైపోయింది? మనం చేస్తే ఒకటి, ఎదుటోళ్ళు చేస్తే ఒకటే. ఆ రోజు మనం అధికారంలో రావడం కోసం ఎన్ని దుష్ప్రచారాలు చేసాం మనం. ఆ రోజు నువ్వు కూడా మురిగినట్టున్నావు కదా లక్ష్మీ పార్వతి. ఇదే కేసులో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, హత్యకు సంబంధించి ఆ రోజు నువ్వు కూడా మురిగావు కదా. చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలని చెప్పేసి అని, దీని వెనకాతల ఆయన హస్తం ఉండొచ్చు అని చెప్పేసి అని మురిగింది నువ్వే కదా. ఆ రోజు నువ్వు చూసావా? ఆ మొక్కలో ఏడుపు ఒకటి తక్కువండి, ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ. ఇలాంటి పనికి మా లోఫర్ మాటలు మాట్లాడు మాకు. ఆధారాలు దొరికినాయా? ఎక్కడైనా ఏ కేసులో సిబిఐ విచారణలో నేను జగన్ పేరుందా? అవినాష్ రెడ్డి ఎవడు? అవినాష్ రెడ్డి ఎవడని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కదా. జగన్మోహన్ రెడ్డి తమ్ముడేనా? బయటోడా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ కదా. మరి జగన్మోహన్ రెడ్డి అస్తం లేదంటే ఎవడన్నా నమ్ముతాడా? నమ్మడు. మరి ఇక్కడికి వచ్చి ఆధారాలు ఉన్నాయా? కేసులో తేలిందా? విచారణలో ఉన్న వ్యక్తుల పేర్లు ఏంటి? అబ్బే అవి చెప్పకూడదు. మళ్ళీ మనం ఇక్కడ అవన్నీ దాటేసేసి మాట్లాడేయాలంతే. జనాలు నమ్మేస్తారు కదా. అంటే కాలం గడిచే కొద్ది జనాలు మర్చిపోతారులే, మనం ఏం చెప్పినా కానీ నడిచిపోద్ది అనుకుంటున్నారా?
మనం మాట్లాడినప్పుడు లేనిది పనికి మాలిన రోజు మనం ఇప్పుడు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకో బాగా. మాట్లాడుతుంటే మరి ఏం చేయాలండి అతన్ని? ఈజ్ అ బిగ్ క్రిమినల్, హిస్ ఫాదర్ బిగ్ క్రిమినల్ అండి. అబ్బో, అతని వల్లే ఎన్టీఆర్ చనిపోయాడు. నిజానికి కేసు నేను పెట్టాను, కానీ ఏం లాభం, మొత్తం చట్టాలన్నీ అతని చేతిలో ఉన్నాయి. ఆ రోజు అందరూనేమో రామారావు గారు చనిపోవడానికి గల కారణం నువ్వే అని చెప్పేసి అని అంటారు. ఎస్ఐని ఏడిచ్చి ఇంకోటి రకరకాల ప్రయత్నాలు చేసి పెద్ద ఆయన చావుకి గల కారణం లక్ష్మీ పార్వతి అంటే ఒక సెకండ్ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు బయట. నేను అన్నగాని నిన్ను బయట ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ నిన్ను తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిపెడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి అసలు సిగ్గు సెరవు లాంటిది ఏదీ లేదండి. జగన్మోహన్ రెడ్డిని అనకూడదు. వాస్తవానికి సాక్షి అయితే భారతిరెడ్డి గారి పేరు మీద ఉంది. మేము మహిళ కాబట్టి భారతిరెడ్డి గారిని తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డిని అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మీడియా మీది కదా, ఒక సాక్షి పత్రిక నడుపుతున్నావు, ఒక టీవీ ఛానల్ నడుపుతున్నావు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీడియాలో అంటే నీ టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? పైగా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, మాజీ ముఖ్యమంత్రివి, ప్రస్తుత ఎమ్మెల్యేవి. ఇలాంటి వ్యక్తులు మనం ప్రోత్సహించకూడదు కదా. మొగుడికి విడాకులు ఇవ్వకుండా కన్నా కొడుకుని కట్టుకున్న మొగుడిని వదిలేసి పరాయి వ్యక్తితో పోయిన వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు వాళ్ళని తీసుకొచ్చి టీవీ డిబేట్లో కూర్చోబెట్టి ఎవరికి ఏం ఉపన్యాసాలు ఇప్పిస్తున్నావు నువ్వు అసలు? నువ్వు మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పగలవు. గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, ఒకసారి చూడండి. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే చంపేశారని చెప్పి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి చూసాడా? అంటే ఈ ఎదవ లాజిక్లని మీకు వర్తించవేమో. లాజిక్లు వీళ్ళకి అనవసరం అండి. లాజిక్లతో పని లేదు. మనం మురిగేసామంటే నారా లోకేష్ గారిని చూస్తే భయం. నారా లోకేష్ గారిని పేరు చెప్తే తడిపేసుకుంటారా? నేను మొన్నటిదాకా హేళన చేశారు, అవునా? ఇవాళ మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం, కేసులు పెట్టేస్తున్నారు, అరెస్టులు చేస్తారండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అమలాబోతులు తిట్టేసి అందరికీ అక్రమ సంబంధాలు అంట కట్టేసి ఇష్టానుసారంగా పేలిపోయి దాడులు చేసి పార్టీ ఆఫీసుల మీద దాడులు వెళ్తే మిమ్మల్ని వదిలేస్తారా? సన్మానాలు చేస్తారా? మళ్ళీ రెఫరెన్స్కి మళ్ళీ వల్లభనేని వంశీని చూడండి. నువ్వంటే అన్నీ ఇడిచేసింది దానివి. ఎవడేమన్నా అది పట్టించుకోవు కదా. నువ్వు అంత ఇదిగా ఉంటే వల్లభనేని వంశీ చేత మీరు తిట్టించేసుకోండి. కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టించి, ఇదిగోండి మా కుటుంబ సభ్యులంతా ఎక్కడే ఉన్నారో మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకోండి అని చెప్పేసి వల్లభనేని వంశీ చేత మీ కుటుంబ సభ్యులను తిట్టించేసుకోండి. మీకు అంత ఇదిగా ప్రేమగా ఉంటే ఎవరిని పడితే అని తిడితే ఊరుకోరండి. సచ్చిలైతే ఏరేడు చంపేస్తారా? అక్కడ ఉన్న రోగాలు అలాంటివి. మనం ఏం చేస్తాం దానికి? మనం ఇప్పుడు ఎంతమంది జైలుకి వెళ్ళట్లేదు, ఎంతమంది బయటికి రావట్లేదు. ఇప్పుడు నందిగం సురేష్ వెళ్ళి వచ్చాడు బయటికి. ఎలా ఉన్నాడు, ఎలా వెళ్ళాడు అలాగే వచ్చాడు బయటికి, అవునా? ఇంకెవరు వెళ్ళదు లోపలికి. బోలు మంది వెళ్ళారు, బోలు మంది వస్తున్నారు. ఎలా ఉన్న వ్యక్తులు అలాగే వస్తారు. అలాగే ఉన్న రోగాలు అలాంటివి. తల ఎప్పుడో నేర్చిపోయింది, ఇప్పుడు నేర్చిపోలేదు. నెలకి 2 నెలలకి తల నేర్చిపోద్దా? లక్ష్మీ పార్వతి ఇలాంటి సుతపోసం మాటలో నువ్వు ఎప్పుడు మాట్లాడమాక. ఇంకా ఆ గడ్డి ఏదో జగన్మోహన్ రెడ్డి పెట్టి నువ్వు నన్ను అడిగితే కనుక జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టే ఉంది.